అసలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఏమి చెల్లించక్కర్లా, ఏమి కట్టక్కర్లా, ఏమి సావక్కర్లా. ఎల్లు మునుగు పసిపిల్లవాడిని దేహమైపోయి హ్యాపీకి ఇంటికి వెళ్ళిపో అని చెప్తే ఎగిరి గంతేసి అల్లెల్లుయా అని వెళ్ళిపోవాలి కదా. అతడు వచ్చును, నూనె రాచును, చెయ్యి ఆడించును. కనీసం మర్యాద వెళ్ళలేదు సార్ నాకు. తగ్గితే తగ్గలేదు, తగ్గిపోను, అది ముఖ్యం కాదు నాకు. వీడికి కుష్టివేత్తో ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ కొంచెం గౌరవం దొరికితే అహం తృప్తి పడిపోతుంది, ఈగో సాటిస్ఫై అయిపోతుంది. అరే నయమాను, నీకు ఏటి కావాలరా చెప్పు, నీకు ఏటి కావాలా? స్వస్థత, నువ్వేం ఆశపడుతున్నావు? గౌరవం అవసరమా? ఇదే నా ఉపదేశం. దేవునికి స్తోత్రం. బోధపడుతుందంటారా? ఈ సైలెంట్ అయిపోయారంటే మంద కూడా బ్యాచండి. నయమానులందరూ వచ్చేసినట్టు రేసు రక్తం వచ్చాయి. ఆడికి ఆకుస్తుంది, మనకి ఈ సమస్య ఉంది. ఏంటో సమస్య? అక్కడ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని. యాక్చువల్గా నేను వెళ్ళాను, కానీ నువ్వు ఎందుకు రాలేనిపోని ఆలోచనలు. నీకు ఏది ముఖ్యం, నీకు ఏది మేలు, నీకు ఏది ఆశీర్వాదం, ఎలా చేస్తే మహిమలో ఉంటావు, ఎలా చేస్తే పెండ్లి కుమార్తె సంఘములో ఉంటావు, ఎలాగైతే పరిశుద్ధులు అయిపోతావు, అది కదా ఉపదేశం. ఉపదేశం ఏముందండి? ఎలాగైనా లేచినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హత్తుకొని కౌగిలించుకొని, మై బిలవ్డ్ బ్రదర్ ఇన్ క్రైస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, కీప్ కమింగ్, హల్లెలూయా అని ఉంటే కనుక మళ్ళీ వరకు నలుగురిని వేసుకెళ్ళిపోతున్నాను. నన్ను పెద్దగా చూడలేదు, అందుకే నేను కూడా ఇవాళ చిన్నగా చూస్తాను.